హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ పోతున్నా రాఖీ పండుగ సందర్భంగా. సో నేను ఏంటంటే రెగ్యులర్గా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను హైదరాబాద్ టు కరీంనగర్. నార్మల్ బస్ ఛార్జ్ సూపర్ లగ్జరీకి 300 రూపాయలు. ఈ రోజు వచ్చేసి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్గా. సో బస్సులో ప్రయాణిస్తున్నాను. ఇది ఈ విధంగా ప్రయాణికులకు ఏంటంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము బస్సు ఎక్కడంతోనే మా బస్ ఎక్కితే వాళ్ళు ఛార్జ్ చేస్తే 400 రూపాయలు అంటే మేము 100 రూపాయలు ఎక్స్ట్రా అడిషనల్గా ఎట్లా ఇవ్వాలి? నా జేబులనే 600, 800 ఫోన్ రా, నాకు 800 అంటే 200 లేవు, ఎవరు అడగాలని. వినరుగా పూస గుచ్చినట్టు పురాగా ఉన్న ముచ్చట అయితున్న ఆగం కథ అంతా ఎంత క్లియర్గా చెప్పిండు. హైదరాబాదు కరీంనగర్కు మామూలు రోజుల్లో 300 రూపాయల టికెట్ ఉంటే రాఖీ పండుగ పేరు మీద రప్పున ఛార్జీలు పెంచి నవ్వుకుంట 400కు టికెట్లు కొట్టి చేతిలో పెడుతున్నారట. పండుగకు రష్ ఉంటుందని స్పెషల్ బస్సులు వేసినామని చెప్పే వరకలా సరే అని ఎక్కి కూర్చున్నాక రూట్ నడిమిట్లా ఇట్లా పెంచిన రేట్లతో టికెట్ కొట్టిస్తున్నారట. మరి ఎక్కే ముందు ఎక్కువ రేట్ అని చెప్తే ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, లేనోళ్ళు ఊకుంటారు కదా. అట్లా కాకుండా చేయకుండా ఇట్లా అడ్డగోలుగా 100 పెంచి ఇస్తావా సస్తావా, ఇష్టం లేకుంటే దిగి నడుచుకుంటావా అన్నట్టు చేస్తే ఎట్లా అని ఇట్లా వీడియోలు తీసి గోడంతా చెప్పుకోవట్టిరు జనాలు ఆడాడ. ఏమనంటే మహాలక్ష్మి పథకం పెట్టి ఫ్రీ బస్సు నడిపిస్తున్నాము ఆడోళ్ళకని చెప్తుంది సర్కారు. ఇగో ఇట్లా మొగోళ్ళ తాను ఒక్కో టికెట్ మీద 100-200 పెంచి పండుగ నాడు పబ్లిక్ ఎక్కువ వస్తారని ఇంకా ఎక్కువ పెంచి మా తానికేలా ఆ పైసలు వసూలు చేసి ఆల్మొగల్లో 2 బస్సు ఎక్కితే ఆడమెకు ఫ్రీ అని చెప్పి ఆ పైసలు కూడా మొగాయన తాను వసూలు చేసి మా గొప్ప మతలబ్ వేస్తురుగా. కుడి చేతితో నుంచి ఎడమ చేతితో గుంజుకుంటే గిదే కావచ్చు అనుకుంటా పండుగ నాడే పచ్చిగా కామెంట్లు పెట్టుకుంటూ అరుచుకుంటారు ఈ వీడియోని చూసిన జనాలు. మరి ప్రగతిరథ చక్రాలైన ఆర్టీసీలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచిరన్న ముచ్చట్లు ఇటువంటి గోస చెప్పుకునే వీడియోలు చేయంగా సేపాటికి ఏమైనా సేట్ అవుతుందో అనేది చూడాలిగా. అయితే ఇట్లా ఒక్కతానని కాదట, నార్కెట్పల్లికి వెళ్ళి సూర్యాపేటకు మామూలు రోజులు 80 రూపాయలు ఉంటే పండుగ పేరు మీద బరాబర్ డబ్బులు చేసి 140కి పెంచిరట. ఉప్పల్కెళ్ళి హన్మకొండకు మామూలు అప్పుడు 340 ఉంటే 100 పెంచి 440 వేసిరట. మెదక్ నుంచి నర్సాపేరుకు ఉత్తప్పుడు 70 రూపాయల టికెట్ ఉంటే ఇక రాకెట్ల పునమని రౌండ్ ఫిగర్గా 100 వేసిరు అనుకుంటా ఫోటోలు తీసి మరీ పట్టరాని కోపంతో పెట్టబట్టిరు ప్యాసింజర్లు. ఇంకా గమ్మత్ ఏంటంటే చాలా జాగాల మామూలుగా రోజు తిరిగే బస్సులకే స్పెషల్ బస్సులను బోర్డులు పెట్టి తిప్పుతురని బగ్గనే గరమెత్తురు బ్యాగులు వేసుకొని డిపోల కాడుకొచ్చిన జనాలు. పాలిటిక్స్ అన్నాక పార్టీల నడమ పంచాదులు కామనే. రాజకీయాలకు దిగినాక రాళ్ళు ఇసురుకుంటా అవతల పార్టీలను బదనాం చేసి బట్టగాల్చి మీదేస్తేనే పొలిటికల్గా బతికి బట్టగడతాం అనుకున్నాడు కూడా మామూలే. కానీ ఎటుగూడి ఏర్వాడి బాజాప్తా బయటకు వచ్చి కొత్త పార్టీకి కొబ్బరికాయ కొట్టి మనది మనం అయినాం కదా, అందుకు ఇప్పుడు పద్ధతి తప్పి మాట్లాడి 10 తీర్ల అవతలను ఆగం చేసి చూద్దాము అని ఇల్వ తక్కువ కామెంట్లు చేస్తే ఈయనటోళ్ళు మెచ్చుతారా? పబ్లిక్ ఉండి పర్వాలేదు మంచిదే అనుకుంటారా? కవిత మాట్లాడిన మాటలు అట్లనే జనాలతోని జర గట్టిగానే అచ్చింతలేంచుకునే తట్టున్నాయి. ఇట్లా ఇప్పటికే ఇదే మాట అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావరి చుమ్మరించుకున్నారు జనాలతోటి. చేతబడులు అనుకుంటా చేతగాని రాజకీయాలు చేస్తావా అని అద్దంకి దయాకర్ను కామెంట్లతోని గుద్ది పెట్టిరు. అన్నీ చూసుకుంటా కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి నువ్వు కూడా అట్లనే మాట్లాడితే ఎట్లాక? ఇప్పుడు వాళ్ళనన్న కౌంటర్లు జనాలు అరుచుకున్న అసొంటి మాటలు నువ్వు కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఎట్లా అని ఏడు కాడికి ఇచ్చి పడేస్తుర్రు సోషల్ మీడియాలో మేడం మాటలైన నెటి జనాలు. సరే గులాబీ పార్టీలకు వెళ్ళి పడక బయటకు వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నోళ్ళ మీద మాటలు అనాలనుకున్నావు సరే, కానీ అనేదానికి కూడా ఓ అద్దుపద్దు ఉంటుంది కదా. పెద్ద చదువులు చదివిన దానివి, బయట దేశాల తిరిగి వచ్చినామేవు, ఓ ఎంపీగా ఎమ్మెల్సీగా ఢిల్లీ దాకా పోయి రాజకీయం చేసినామేవు, ఇంత అనుభవం ఉండి ఇవా మాట్లాడేవి. ఇవాళ రేపు ఊళ్ళలో చదువుకోనోళ్ళు కూలి పని పోయేటోళ్ళు కూడా చేతబడులు క్షుద్ర పూజలని మాట్లాడతలేరు. అసొంటి అని మూఢనమ్మకాలే అని ముద్దుగా పనిచేసుకొని బతికేలా తీస్తున్నారు. తెలంగాణకు తల్లినైతా అని మాటలు చెప్పి ఓ పార్టీ పెట్టి నడిపించుకుంటా ఇవా మాట్లాడే మాటలు. అంతగా విమర్శించాలనుకుంటే పద్ధతుల మీద మాట్లాడు, పార్టీ విధానాల మీద మాట్లాడు. అయ్యాల నీకు గీ అన్యాయమైందని అసొంటిదేమని ఉంటే చెప్పుకో. ఇవాళ కార్ పార్టీ బేజారైపోయిందని నిర్మాణాత్మకంగా నిత్య నీకు అనిపించిన విమర్శలు చేయి. అంతేగాని ఏ మాటలైతే మాట్లాడి మందితోని హ్యాండ్ పాటలు బ్యాండ్ బజాయించుకున్నారో అవే మాటలు నువ్వు కూడా మాట్లాడి నెగిటివ్ ట్రెండ్లకు పోవాలని చూడక మేడము అని అనుకుంటే బుద్ధి మాట చెప్పబట్టి ఇసొంటి వద్దు అనుకొస్తున్న పబ్లిక్. ఒక్క కవితనే కాదు, రాజకీయాల్ని, సమాజాన్ని, ఇల్వల్ని, సైన్స్ మీద నమ్మకాల్ని ఇంత వెనుక తీసుకుపోయేటట్టు ఇట్లా ఎవరు మాట్లాడినా సైన్స్ వద్దు సరే తీ అని ఊకోవద్దు అనుకుంటా పోటీల మీద పోస్టులు పడబట్టినాయి సోషల్ మీడియాలుగా.